విచారణ జరుగుతుంది. బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో 42% అమలు కోసం దాంట్లో పిటిషన్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్పెషల్ జీవో ద్వారా నోటిఫికేషన్ వేసింది ప్రభుత్వం. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బుట్టంగారి మాధవరెడ్డి, సుప్రీంకోర్టులో ఆయన పేరు జంగారెడ్డి ఏదో పేరుంది, ఆయన వేసిండు. అయితే ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందట. జీవో 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై నేడు విచారణ చేపట్టనున్న సర్వోన్నత న్యాయస్థానం. బీసీల రిజర్వేషన్లపై తగ్గేదే లేదు, బలంగా వాదించండి. సీనియర్ న్యాయవాదులతో సీఎం రేవంత్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవేలతో ఫోన్లో మంతనాలు. ఢిల్లీకి హూటాహూటిన బట్టి విక్రమార్క, పొన్నం వాకిటి. 42% కోర్టుల్లో ప్రతికూల స్పందన వస్తే పార్టీ పరంగా బీసీలకు ఆ మేరకు రిజర్వేషన్లు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు మనం. అయితే ఇక్కడ చూడొచ్చు 42% రిజర్వేషన్లకు సంబంధించి ఈ రోజు ఢిల్లీలో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. జంగారెడ్డి అనేట ఆయనే అలా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. మరి హైకోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఎందుకు వేసిన అన్నట్టు, హైకోర్టులో ఏమైనా కింద మీద 42%కే అనుకూలంగా తీర్పు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని నిరోధించడానికి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అట్లాగే ఇంకొకరు బట్టి విక్రమార్క, వీళ్ళంతా కూడా మన ప్రభుత్వం తరఫున పోయిరు అక్కడికి. మన ప్రభుత్వం తరఫున కూడా గట్టిగా వాదనలు వినిపించారు. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిండు. మొత్తం మీద సుప్రీంకోర్టు 1992లో ఆల్రెడీ తీర్పిచ్చింది 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు మించరాదు అని చెప్పేసి. మరి ఆ తీర్పును పక్కకు పెట్టి ఇక కొత్త తీర్పు ఇస్తుందా అంటే ఇవ్వదు. 50%కి మించొద్దు. ఇందిరా సహాని కేసు అంటాం, మీరు గూగుల్లో కొడితే వస్తుంది. ఇందిరా సహాని కేసు 1992 అని కొడితే వచ్చేస్తుంది. మరి దాంట్లో 50% రిజర్వేషన్లు మించొద్దు అని చెప్పి అప్పుడు తీర్పిచ్చి ఇప్పుడు మళ్ళీ మించొచ్చు అని ఇస్తుందా అంటే 100% ఇవ్వదు. 50% మించకుండా రిజర్వేషన్లను ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ కరాకట్టుగా అదే చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టులో మనకు చుక్కెదురయ్యే అవకాశం ఉంది. పోనీ హైకోర్టులో మంచిగా వస్తుందా మనకంటే సుప్రీంకోర్టును మించి హైకోర్టు ఏం చేయదు. సుప్రీంకోర్టు సుప్రీం కాబట్టి సుప్రీంకోర్టుకు అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే హైకోర్టు కూడా గదే తీర్పిచ్చే అవకాశం ఉంటుంది. మరి ఏమవుతుంది ఇప్పుడు అన్నప్పుడు ఒకటే తీర్పు. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నోటిఫికేషన్ జరగాలంటే పాత రిజర్వేషన్ల ప్రకారమే జరగాలి. లేదు 42% రిజర్వేషన్ల ప్రకారం జరగాలంటే ఎన్నికల ఆపురి, షెడ్యూల్ ఆపురి అని చెప్తారు. మరి దానికి ఒక 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు ప్రభుత్వం గడువు కోరి మళ్ళీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ ఎన్నికలకు పోయే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఈ షెడ్యూల్ ప్రకారం మొన్న వేసినటువంటి ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశాలు 90% లేవు అనేటువంటిది విశ్లేషణ మనకు వినిపిస్తున్న మాట. మొత్తం మీద ఒకవేళ హైకోర్టు ఈ జీవోను పక్కకు పెట్టేసి, స్పెషల్ జీవోను పక్కకు పెట్టేసి 42% రిజర్వేషన్లు ఇవ్వద్దు అంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి పోవాలి అని అంటారు. మరి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే అదొక పెద్ద మోసం అయిపోతుంది. ఏం మోసం? సరే, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందా లేదా 42% అనేటువంటిది పక్కకు పెడితే ఆయన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి బీజేపీ, బీఆర్ఎస్లు దానికి సపోర్ట్ చేస్తలేవు, ఎక్కడ కూడా కావాలని కొట్లాడలే. ఒక నరేంద్ర మోడీ గారికి కానీ ఒక వినతి పత్రం ఇవ్వలేదు బీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇవ్వలేదు. రైట్, మరి ఇక్కడ పార్టీల పరంగా ఇచ్చినప్పుడు ఉదాహరణ ఏదైనా ఒక జిల్లా తీసుకుందాం, సూర్యాపేట జిల్లా తీసుకుందాం. సూర్యాపేటలో ఏదో ఒకటి తిరుమలగిరి అనేటువంటి మండలం తీసుకుందాం. తిరుమలగిరికి సంబంధించి 42% రిజర్వేషన్ కాకపోతే పార్టీల పరంగా ఇస్తే ఎట్లుంటుందని నేను చెప్తున్నా. పార్టీల పరంగా తిరుమలగిరి అని తీసుకుందాం. తిరుమలగిరి జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ పరంగా అది బీసీకి కేటాయించింది. అక్కడ బీసీ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్కు 42 బీసీలకు కేటాయించింది. బీజేపీ పైన అక్కడ బలం లేదు. ఇంకొక నాగారం మండలంలో, అదే సూర్యాపేట జిల్లాలోని నాగారం మండలంలో బీజేపీ అభ్యర్థికి బలం ఉంది బీసీకి. ఈ తిరుమలగిరిలో ఏమన్నా బీజేపీ రెడ్డి జనరల్ అభ్యర్థికి బలం ఉంది. కాబట్టి బీజేపీ ఆయన ఏమంటాడు, కాంగ్రెస్ ఇచ్చిన చోట నేనెందుకు ఇస్తా, నా అభ్యర్థి వీడ బీజేపీ అయినా బలంగా ఉండు కాబట్టి నేను రెడ్డి అయినా బలంగా ఉండు కాబట్టి రెడ్డికే ఇస్తా, నాగారంలో మా అభ్యర్థి బీసీ బలంగా ఉండు అక్కడ నేను బీసీకి ఇస్తా, కాంగ్రెస్ ఇచ్చిన చోట నేను ఎందుకు ఇస్తా అంటాడు. ఇక బీఆర్ఎస్ ఆయన మాకు ఈ తిరుమలగిరిలో బీసీ అభ్యర్థి సరిగా లేడు,
నాగారంలో బీసీ అభ్యర్థి సరిగా లేడు, మాకు బీసీ అభ్యర్థి మోత్కూరులో బీసీ అభ్యర్థి ఉన్నాడు, ఆడ బీసీకి ఇస్తా నేను పార్టీ పరంగా, ఈ ఇద్దరి మీద ఓసీలను పెడతా లేదా ఇంకో ఆయనను పెడతా అంటాడు. అంటే ఇక్కడ ఒక పార్టీ బీసీలకు 42% భాగంగా ఒక పార్టీ ఒక చోట బీసీకి ఇచ్చిన చోట ఇంకొక పార్టీ ఇవ్వకపోవచ్చు. అది రాజ్యాంగం ప్రకారం ఎన్నికల రిజర్వేషన్ ప్రకారం కేటాయించబడితే బీసీలే పోటీ చేస్తారు, వేరే వాళ్ళు పోటీ చేసే అవకాశం లేదు. కానీ పార్టీల పరంగా ఇచ్చినప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఇస్తాను, ఇంకో దగ్గర ఇస్తా అంటే ఎవరికి బలంగా ఉన్న చోట వాళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. బీసీ అభ్యర్థి కాంగ్రెస్ ఇచ్చిన చోట బీఆర్ఎస్ అభ్యర్థి బలమైనటువంటి రెడ్డి అభ్యర్థిని పెట్టే అవకాశం ఉంటుంది. కానీ పార్టీల పరంగా పోతే ఇక్కడ నష్టం జరిగేటువంటి అవకాశమే బీసీలకు ఉంటుంది. మళ్ళీ మసిబూసి మారడికాయనే అవుతుంది అనేటువంటిది చాలా గుసగుసలు వినబడుతున్నాయి. వాస్తవం కూడా, అది గుసగుసలే కాదు వాస్తవం కూడా.